యెహోవా దేవుడు ఏలియా ద్వారా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీ రాజు అంటే ఈ ఊర్లో రాజు ఉన్నాడా లేదా? రాజున్నాడు. ఆ రాజుకి కానీ ఆ ఊరికి కానీ దేవుడు ఉన్నాడా లేదా? ఎవరా దేవుడు? యెహోవా దేవుడు. యేసే యొక్క తండ్రి యెహోవా దేవుడు అనమాట. కాబట్టి యెహోవా దేవుడు అని చెప్పాలి మనం. అర్థమైందా? ఎవరు? యెహోవా దేవుడు ఉన్నాడా లేదా? అయినా కూడా వీళ్ళు ఎవరిని కనుక్కోమని పంపించారు? రహజ్యా దేవత దగ్గరికి వెళ్ళి కనుక్కొని రమ్మన్నారు. అంటే ఆ దేవత నిజంగా ఉందా? లేదు. కానీ వీళ్ళు నమ్ముతున్నారు ఉందని. అని చెప్పి ఏలియా దేవుడు ఇట్లా చెప్తున్నాడు మీతో, ఖచ్చితంగా మీ రాజు పంపించాడు మిమ్మల్ని ఏంది దేవత దగ్గరికి వెళ్ళమని పంపిస్తున్నాడు కదా, మీ రాజు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఖచ్చితంగా చనిపోతాడు. ఎందుకనంటే తను చేసిన తప్పేంది? ఎవరిని